హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్నీ. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి మరొక మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ విధానంలో వైద్య విధాన పరిషత్ నుంచి. ఓకేనా? సో మరి ఈ యొక్క నోటిఫికేషన్ శ్రీకాకుళం జిల్లా నుంచి ఈ రోజే విడుదల కావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్ చేయడం అయితే జరిగింది వెబ్సైట్లో. పూర్తి వివరాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇందులో ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయంటే డిగ్రీ అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 10వ తరగతి అర్హతతో ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇందులో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఎలాంటి ఫీజు అయితే అప్లికేషన్ ఫీజు అయితే లేదు. కాబట్టి అందరూ కూడా అప్లై చేయండి. వేరే జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు కూడా అప్లై చేయవచ్చు ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. ఓకేనా? ఎలాంటి పరీక్ష లేదు, ఎలాంటి ఫీజు లేదు. ఈ రోజు వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్గా దీన్ని చెప్పుకోవచ్చు. పూర్తి వివరాలు అయితే మనము చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించినట్లయితే నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుంచి మనకు రావడం జరిగిందండి. ఇక్కడ మనకి ఇచ్చినట్లయితే ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ అండ్ డిఈఓ ఆన్ అవుట్ సోర్సింగ్ బేసిస్ అనేటువంటి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలు ఏంటి, డైరెక్ట్ 20 ఉన్నాయి ఇక్కడ. డిఈఓస్ వచ్చేసి 19 ఉద్యోగాలు ఉన్నాయి. 2 మాత్రమే రిలీజ్ చేయడం జరిగిందండి. ఇక్కడ 10th ఆర్ ఈక్వలెంట్ ఉంటే సరిపోతుంది ఎంఎన్ఓ అండ్ ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలకు. డిఈఓకి డేటా ఎంట్రీ ఆపరేటర్కి డిగ్రీతో పాటుగా పీజీడీసీఏ సర్టిఫికేట్ ఇక్కడ కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఓకే, పీజీడీసీఏ సర్టిఫికేట్ ఓకే, కంపల్సరీగా పీజీడీసీఏ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఫ్రెండ్స్. చాలామంది కూడా లేని వాళ్ళు కూడా కొత్తగా తెచ్చుకుంటున్నారు పీజీడీసీఏ సర్టిఫికేట్స్, ఎందుకంటే ఉద్యోగం కోసం అని చెప్పేసి. ఇక్కడ చూసినట్లయితే ఏజ్ కూడా 42 సంవత్సరాలకైతే ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ వారికి 5 సంవత్సరాల వయోపరిమితి అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ పిహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి 10 సంవత్సరాల వయోపరిమితిని అయితే ఇవ్వడము జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ వారే అప్డేట్ చేయనున్నట్లుగా తెలుస్తుంది. 20వ తారీఖు ఓకే, 20వ తారీఖు రోజే మనకు ఈ రోజే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్, జస్ట్ నౌ. ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ అంటే 25వ తారీఖు వరకే ఫ్రెండ్స్, 25/7/2020 వరకే మనకైతే టైం అయితే ఉంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ త్వరగా అప్లై అయితే చేయండి. ఇక్కడ చూసినట్లయితే హౌ టు అప్లై. ఓన్లీ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ shall submit their application forms along with the enclosures the DCHS శ్రీకాకుళం on and before last date. అంటే లోకల్ క్యాండిడేట్స్ డైరెక్ట్గా వెళ్ళి మనము ఈ యొక్క డీసీ అంటే డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ సర్వీసెస్ ఉంటారు కదా, హెల్త్ ఆఫీసర్కి డైరెక్ట్గా మనం వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది లోకల్ క్యాండిడేట్స్. ఒకవేళ వేరే జిల్లా నుంచి ఉన్నటువంటి అభ్యర్థులు అయితే డైరెక్ట్ పోస్ట్ చేయవచ్చు. All application cover should be superscribed on right top corner as follows. అవుట్సోర్సింగ్ బేసిస్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి దానిపైన రాయాలి ఒక కార్నర్లో. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ అండ్ డిఈఓ. ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆర్ టు బి సబ్మిటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ ఆర్డర్. ఫుల్ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ కూడా చూద్దాము. చిన్న అప్డేట్ ఫ్రెండ్స్, నిన్న మనము విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు సంబంధించిన నోటిఫికేషన్ చెప్పడం జరిగింది. యాక్చువల్గా నోటిఫికేషన్లో ఎలాంటి అమౌంట్ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్ మనకి, కానీ అప్లికేషన్ ఫామ్లో 500 రూపీస్ ఇచ్చారు ఫ్రెండ్స్, గమనించాలి. నిన్న చెప్పడం మర్చిపోయానది. మర్చిపోవడం కాదు, యాక్చువల్గా అయితే నోటిఫికేషన్లో ఇవ్వలేదు, కానీ అప్లికేషన్ ఫామ్లో 500 రూపీస్ డీడీ తీయాలని ఇచ్చారు. గమనించాలి ఫ్రెండ్స్. ఓకే, అది చూసిన తర్వాతే అందరూ కూడా అప్లై చేయండి. ఇక్కడైతే ఏం లేదు, నో ప్రాబ్లం శ్రీకాకుళం జిల్లాలో. అప్లికేషన్ ఫామ్ ఉండాలి, అటెస్టెడ్ కాపీ ఆఫ్ మార్క్ షీట్ ఎస్ఎస్సి, ఓకే, అటెస్టెడ్ కాపీ ఆఫ్ మార్క్స్ మెమో, ఇయర్స్ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా ఉండాలి దీనికి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి, అటెస్టెడ్ కాపీ ఆఫ్ స్టడీ సర్టిఫికేట్ 4th to 10th వరకు లోకల్ క్యాండిడేట్స్గా డిసైడ్ చేసేది ఈ యొక్క స్టడీ సర్టిఫికేటే. అటెస్టెడ్ కాపీ ఆఫ్ లేటెస్ట్ ఫిజికల్ అంటే పిహెచ్ వారు ఎవరైనా అప్లై చేస్తే ఎక్స్ సర్వీస్ వెళ్ళి అప్లై చేసినా కూడా ఆ సర్టిఫికేట్ అటాచ్ చేయాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఆన్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్ సోర్సింగ్ వర్కింగ్ గవర్నమెంట్ హాస్పిటల్ షుడ్ బి
ఎన్క్లోజ్డ్. ఒకవేళ మనకు ఎక్స్పీరియన్స్గా ఉన్నట్లయితే ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్స్లో అవి కూడా పెట్టవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో అక్కడ మనం అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్క్ అయితే ధరించాలి ఫ్రెండ్స్, లేకుంటే అప్లికేషన్ తీసుకోరు. ఓకే, కంపల్సరీగా మాస్క్ అయితే పెట్టుకొని వెళ్ళండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది ముఖ్యమైన అప్డేట్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, మనకి ఇక్కడ ఎక్కడ కూడా చిన్న అప్డేట్ కూడా ఇవ్వలేదు ఫీజుకు సంబంధించి. ఓకే, డీడీ తీపించాలి అది ఇదని ఏమీ కూడా లేదు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్ను కూడా మనం క్లియర్గా గమనిద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ MNO, FNO అండ్ DAO ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్. సో ఏపీ, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్, శ్రీకాకుళం డిస్టిక్. సో యాజ్ యూజువల్ ఫ్రెండ్స్, ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి, ఫోటోగ్రాఫ్ వేస్ట్ చేయాలి. ఓకే, కమ్యూనిటీ ఏంటో ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే ఇక్కడ SR అని పెట్టేసేయాలి. సో కేటగిరీ కూడా మెన్షన్ చేయాలి ఇక్కడ. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్. సో డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ 4th to 10th వరకు కంపల్సరీగా ఇవ్వాలి ఫ్రెండ్స్, యాజ్ పర్ అవర్ స్టడీ సర్టిఫికేట్. ఓకేనా? సో అది ఒకవేళ లేదనుకోండి ఫ్రెండ్స్, మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్ లేకుంటే నాన్ లోకల్ కిందకే వస్తారు. సో అంతేకాకుండా ఎంతవరకు చదివారు మీరు, సో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ అడ్రస్ పర్టిక్యులర్స్, మీ అడ్రస్ అన్ని కూడా ఫిల్ చేయాలి. సో సింపుల్ ఫ్రెండ్స్, అంతే. ఇక్కడ మీరు సైన్ చేసేసి ఇచ్చేయడం అంతే. ఓకే, సైన్ చేసి మీరు డైరెక్ట్ వెళ్ళి, ఓకేనా, డైరెక్ట్ వెళ్ళి శ్రీకాకుళము ఈ యొక్క పర్టికులర్ ఆఫీస్ అడ్రస్ చెప్పాను కదా ఇంతకుముందు, సో అక్కడ డైరెక్ట్ వెళ్ళి మీరు ఇవ్వడమే, సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా ఫ్రెండ్స్? కంపల్సరీగా అప్లై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ అప్లికేషన్ ఫీజు అయితే లేదు. నిన్న చెప్పినటువంటి విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో అయితే 500 రూపీస్ ఉంది. అంతేకాకుండా ఇంకో కొన్ని జిల్లాలో 300 రూపాయలు ఉంది ఫీజు. సో ఇక్కడ మనకు ఏమీ లేదు కాబట్టి మంచి అవకాశంగా ఉపయోగించుకొని అందరూ కూడా అప్లై చేయండి. ఓకేనా? 10th చదివినటువంటి అభ్యర్థులు చేయండి. ఓకేనా? డిగ్రీ చదివినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేయండి ఫ్రెండ్స్, కంపల్సరీగా అప్లై అయితే చేయండి. ఎవరు కూడా మర్చిపోవద్దు, మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. అలా అయితేనే నేను అప్డేట్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అంతేకాకుండా ఫ్రెండ్స్, మన వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, దాదాపు ఒక 10 వరకు ఉన్నాయి వాట్సాప్ గ్రూప్లో. అంతేకాకుండా టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 13,000 స్టూడెంట్స్, ఓకే, 13,000 స్టూడెంట్స్ మన గ్రూప్లో ఉన్నారు ఫ్రెండ్స్. సో ప్రతిరోజు వీరికి మనం వీడియోస్ చేయగానే అప్డేట్ చేయడం జరుగుతుంది. PDF మెటీరియల్ కూడా అందులో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? చాలా ముఖ్యమైనటువంటి మెటీరియల్ అయితే ఫ్రీగా అందచేయడం జరుగుతుంది. ఎలాంటి ఫీ అయితే ఉండదు ఫ్రెండ్స్. గ్రూప్లో జాయిన్ అవ్వడానికి కావచ్చు, టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వడానికి కావచ్చు, ఎలాంటి ఫీ అయితే ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ అండ్ ఫేర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? గమనించాలి. సో అంతేకాకుండా ప్రతిరోజు మనం చేసేటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఈ గ్రూప్స్లో ఎవరు మిస్ అవ్వకుండా, కొందరికి నోటిఫికేషన్ వెళ్ళడం లేదు కదా, సో వారి కోసం అని చెప్పేసి గ్రూప్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.